సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచుతూ అంటే గతంలో 34 ఉండేది, ఇప్పుడు 38కి పెంచుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఒక ఆర్డినెన్స్ కూడా జారీ చేశారు. ఇది త్వరలోనే అమల్లోకి రాబోతోంది. నిజానికి చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటున్నటువంటి విషయమే ఇది. పెండింగ్ కేసులు రోజు రోజుకి కూడా కొండలాగా పెరిగిపోతున్నాయి. సామాన్యుడికి సత్వర న్యాయం జరగట్లేదు. వాళ్ళకి న్యాయం జరిగేసరికి ఇట్స్ టూ లేట్, జస్టిస్ డినైడ్, జస్టిస్ డిలేడ్ అనేటువంటిది మనం తరచూ మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే కేవలం ఈ నలుగురిని పెంచితే సరిపోతుందా? సుప్రీంకోర్టు స్థాయిలో పెంచితే సరిపోతుందా? మరి కింది స్థాయి కోర్టుల సంగతి ఏంటి? హైకోర్టులో పరిస్థితి ఎలా ఉంది? జిల్లా డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో పరిస్థితి ఎలా ఉంది? అక్కడ కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది కదా అనేటువంటి అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నారు. బహుశా రాబోయే రోజుల్లో ఆ సంఖ్యను కూడా పెంచుతారేమో. ప్రస్తుతానికైతే 34 నుంచి 38 పెంచుతూ ద్రౌపది ముర్ము గారు ఆర్డినెన్స్ జారీ చేశారు. ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన ఈ మధ్యన కేంద్ర మంత్రివర్గం ఈ న్యాయమూర్తుల సంఖ్య పెంపు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం కూడా తెలియజేసింది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో దీనికి అనుగుణంగా ఒక బిల్లు కూడా ప్రవేశపెట్టబోతున్నట్లుగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు కూడా చెప్తున్నారు. మొత్తం ఇప్పటికున్నటువంటి నెంబర్ 92,000 కేసులు పెండింగ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రజలకు వేగంగా న్యాయ సేవలు అందించాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతూ ఉన్నారు. అయితే ఇది సరిపోదు. డెఫినెట్గా కేవలం సుప్రీంకోర్టు స్థాయిలోనే కాదు, హైకోర్టు స్థాయిలో, ఇంకా కింది స్థాయి జిల్లా కోర్టు స్థాయిల్లో కూడా సామాన్యుడికి సత్వర న్యాయం జరగాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడతారా, లేకపోతే జడ్జిల సంఖ్యను పెంచుతారా, ఏం చేస్తారో టెక్నికల్గా అడ్వకేట్స్ ఇంకా ఈ సబ్జెక్ట్ మీద ఎక్కువగా మాట్లాడగలుగుతారు. బట్ ఒక కామన్ మ్యాన్గా, ఒక సిటిజన్గా చెప్పగలిగేది ఇంకా వేగంగా సామాన్యుడికి న్యాయం జరగాలంటే ఈ సంఖ్య ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అభిప్రాయాలు అయితే వినిపిస్తున్నాయి.